ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లా నుంచి పొన్నూరు 6 సార్లు ఎమ్మెల్యే 2019 ఎన్నికల్లో మాత్రం కొన్ని కారణాల వల్ల ఆయన ఓటమి పాలవ్వాల్సి వస్తుంది. ఆ సందర్భంలో ఆయన ఓడిపోతాడని కూడా ఎవరు అనుకోలేదు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన చాలా స్ట్రాంగ్ నేత ఆయన తండ్రి మొదటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉండటం, పార్టీకి విధేయుడిగా ఉండటం, పార్టీ వాయిస్ బలంగా వినిపించడం, పార్టీ తరఫున చేసే పోరాటాలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆయన ఆస్తులపైన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక దాడులు జరిగాయి. ఆయన స్థానిక ఎమ్మెల్యే మీద ఫైట్ చేసినప్పుడు, వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినప్పుడు ఆయన మీద అనేక కేసులు పెట్టి జైలుకు పంపించారు. జైల్లో ఉండొచ్చి ఆయన భయపెట్టి ఆయన ఆస్తులపైన దాడి చేసిన ఆయనకు సంబంధించిన డైరీ ఫామ్ ఒకటి ఉంటుంది. సో ఆ డైరీ ఫామ్ సంఘం డైరీ ఫామ్ మీద దాడులు చేశారు. ఆయన అక్కడ నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. ఆయనకు సంబంధించిన ఆసుపత్రులపైన దాడులు చేశారు. సో ఆ సంఘం డైరీని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన పోరాటం చేసి దాన్ని కాపాడుకోగలిగారు. సో ఆ పాలర సమాఖ్య రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ధూళిపాళ్ల నరేంద్ర ఆ డైరీని కాపాడుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఓటమి పాలైనా కూడా కేడర్ని కాపాడుకున్నారు. పార్టీ జెండాను బలంగా మోశారు. పార్టీ వాయిస్ను బలంగా వినిపించారు. సో అత్యంత సమర్థుడు, పవర్ఫుల్ లీడర్గా ధూళిపాళ్ల నరేంద్రకు పేరుంది. 2014-19 మధ్య కూడా ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కమ్మ కులం కావటం వల్ల ఆ ఈక్వేషన్స్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. సో అప్పుడు కొంత నిరాశకు గురైన పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుంది. అది కూడా గుంటూరు జిల్లాలో భారీ మెజార్టీతో గెలవటం, 6 సార్లు గెలవటం, పార్టీలో సీనియర్ మోస్ట్ కావడం వల్ల ఆయనకు మంత్రి పదవి ఖచ్చితంగా, అంటే 6 సార్లు గెలిచినా కూడా ఇప్పటివరకు మంత్రిగా పనిచేయకపోవటం ఆయన కొంత ఇబ్బందికరమైన అంశం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్, నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా అసలు సంబంధం లేని నియోజకవర్గం, అతని సామాజిక వర్గం కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ లేని సామాజిక వర్గంలో మంగళగిరి నుంచి అదే సవాల్ చేసి అక్కడ నుంచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించారు. ఫస్ట్ మెజార్టీ పల్లా శ్రీనివాస్ గాజువాక్ అయితే, రెండో మెజార్టీ భీముల నుంచి గంటా శ్రీనివాసరావు అయితే, మూడో మెజార్టీ 91,000తో మంగళగిరి నియోజకవర్గం, ఎక్కడైతే ఓటమి పాలైన నియోజకవర్గం నుంచే 91,000 మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. సో గతంలో ఆల్రెడీ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. అనేక ఐటీ పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. సో చంద్రబాబు నాయుడు వారసుడిగా పేరు నిలబెట్టే ప్రయత్నం నారా లోకేష్ చేశారు. అయితే ఈసారి మంత్రి పదవిలో ఖచ్చితంగా మంత్రి పదవి వాళ్ళకి కొత్తగా వేరే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్లే తీసుకోవచ్చు. కానీ ఈసారి ఆయన మంత్రిగా బాధ్యతలు చేపడతారా లేదా అన్నది ఒక చర్చ అయితే జరుగుతోంది. పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నది ఏంటంటే, ఈసారి మంత్రి పదవి తీసుకోవడానికి ఆయన ఇంట్రెస్టింగ్గా లేరు, పార్టీని ముందుండి నడిపించాలి, పార్టీ క్యాడర్ని మళ్ళీ 2029లో కూడా గెలుపు దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాలి. అప్పటికి పూర్తి స్థాయిలో పార్టీని మోయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి ఆయన బ్యాక్ ఎండ్ వర్క్ అంతా చేసుకుంటారు తప్ప డైరెక్ట్గా మంత్రిగా తీసుకోరు అన్న చర్చ అయితే కొంత జరుగుతుంది. దీని మీద క్లారిటీ అయితే మనకు లేదు, బట్ ఏం చేస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్, కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి 6 సార్లు ఎమ్మెల్యే. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, అందరికీ తెలిసింది. ఒక దశలో కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి మరణానంతరం రోసయ్య ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ లేకపోతే బొత్స సత్యనారాయణ అన్న డిస్కషన్ విపరీతంగా జరిగింది. ఆ కాంపిటీషన్లో చివరికి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించి సీఎం అయ్యారు. కానీ అప్పట్లోనే సీఎం రేసులో ఉన్న వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ దెబ్బతినటం, ఆ తర్వాత ఆయన బీజేపీకి వెళ్ళి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆఫర్లు చేసినా కూడా అటు వెళ్లకుండా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో 6సారి సత్తెనపల్లి నుంచి, అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు, తెలుగుదేశం పార్టీకి అత్యంత టార్గెట్ లిస్టులో ఉన్న వ్యక్తి అంబటి రాంబాబు. తన మాటల దాడితో ఇంతకుముందు అనేక వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా మహిళలతో ఫోన్ సంభాషణలు, సుకన్య అనే మహిళతో ఫోన్ సంభాషణల ద్వారా, అంతకుముందు సంజన అనే అమ్మాయితో ఫోన్ సంభాషణల ద్వారా అంబటి రాంబాబు అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలపై చేసిన విమర్శలు కావచ్చు, పార్టీపై చేసిన దాడి కావచ్చు, మంత్రిగా చేసినప్పుడు ఆయన చేసిన విమర్శలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ టార్గెట్ లిస్టులో అంబటి రాంబాబు ఉన్నారు. అలాంటి మంత్రి అంబటి రాంబాబును దారుణంగా ఓడించి భారీ మెజార్టీతో అసెంబ్లీలో మరోసారి అడుగు పెడుతున్న కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గం, సీనియర్ కావటం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, అలాగే సీఎం రేసులో ఉన్న వ్యక్తి కూడా కావడంతో వీటన్నిటి అనుభవాల నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి గ్యారంటీ, అది కూడా గుంటూరు జిల్లా నుంచి అన్న డిస్కషన్ అయితే నడుస్తోంది. నెక్స్ట్, జూలకంటి బ్రహ్మారెడ్డి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అర్హత సంపాదించుకున్న వ్యక్తి బ్రహ్మారెడ్డి. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే. గతంలో వాళ్ళ తల్లిగారు
అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా 4 సార్లు విజయం సాధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత వివాదాస్పదమైన ఎమ్మెల్యేగా మాచర్ల కాన్స్టిట్యున్సీలో పల్నాడులో పర్టికులర్గా వివాదాస్పదమైన వ్యక్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పేరుంది. సో మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో జరిగిన గొడవలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన గొడవలన్నింటిని కూడా మనం చూసాం. వీటన్నిటి నేపథ్యంలో ఆయన ఈవీఎంలు ధ్వంసం చేయటం, అలాంటి కేసులో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారైపోయిన సందర్భం, ఆ తర్వాత మళ్ళీ కోర్టు ఆదేశాలతో ఇక్కడికి రావటం. సో ఇంతటి వివాదాస్పదమైన వ్యక్తి, ఎన్నో దాడులు కూడా జరిగాయి అక్కడ టీడీపీ కార్యకర్తల మీద. అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఎన్నో మంటలు కూడా జరిగాయి. అలాంటి సందర్భంలో పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తి బ్రహ్మారెడ్డి, చంద్రబాబుకి అత్యంత నమ్మకమైన వ్యక్తి. సో పార్టీ కష్టకాలంలో ఉన్న సందర్భంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని బలంగా ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి బ్రహ్మారెడ్డి కావటం వల్ల ఆయనకు ప్లస్ పాయింట్. అందులోని పిన్నెల్లిని ఓడించిన వ్యక్తి కావటం, పిన్నెల్లి కూడా టీడీపీ టార్గెట్ లిస్టులో ఉన్న వ్యక్తి. ఇందాక నేను చెప్పినట్టు అత్యంత వివాదాలు ఎదుర్కొన్న వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించి ఇప్పుడు మాచర్ల నుంచి భారీ మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. మాచర్లలో టీడీపీ జెండా పట్టుకోవాలి అంటే భయపడే పరిస్థితులు, సినిమాల్లో చూసే ఆ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా మాచర్లలో గత 5 ఏళ్లలో కనిపించాయి. అది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో. వాటన్నిటిని కూడా తట్టుకుని నేనున్నానంటూ పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తి జూలకంటి బ్రహ్మారెడ్డి. సో వీటన్నిటి నేపథ్యంలో పల్నాడులో అత్యంత బలమైన వ్యక్తి ఎవరు అంటే బ్రహ్మారెడ్డి పేరు చెప్తారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జనసేన. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు గెలిచిన వాళ్ళల్లో ఎవరికి క్యాబినెట్ బెర్త్ లభించే అవకాశం ఉంటుందన్నది డిస్కస్ చేసాం. సో తెలుగుదేశం పార్టీలో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. భారీ మెజార్టీలతో అందరూ గెలిచారు, అందరూ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచారు. సో ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలన్న దాని మీద తెలుగుదేశం పార్టీ కూడా చాలా తర్జన పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రాబబుల్స్లో ఎవరున్నారు, ఎవరికి క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉంటుందనేది మనం కేవలం ఊహించి చెప్తున్నది మాత్రమే. పార్టీ చెప్పలేదు, అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు వీళ్ళకి అవకాశం ఉంటుందని. ఇందాక నేను చెప్పినట్టు చాలా పేర్లు అనౌన్స్ చేసాం ప్రతి జిల్లా వైజు. ఆ జిల్లా వైజులో వాళ్ళు ఎవరికి అదృష్టం వరిస్తుందో కూడా మనం పూర్తిగా ప్రస్తుతానికైతే క్లారిటీ ఇవ్వలేము. తెలుగుదేశం పార్టీలోనే చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. ఇక దానికి తోడు కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఆ పార్టీతో కలిసి పనిచేసింది కాబట్టి ఆ పార్టీలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి, ఎవరు డిప్యూటీ సీఎం తీసుకోబోతున్నారు, ఎవరు మంత్రులుగా వెళ్ళబోతున్నారు, అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్ మంత్రి పదవి తీసుకోవడానికి ఒప్పుకుంటాడా, డిప్యూటీ సీఎం అవ్వటానికి ఒప్పుకుంటాడా లేదా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ కనుక డిప్యూటీ సీఎం కావాలి అంటే ఖచ్చితంగా ఇవ్వటానికి అసలు ఎక్కడా వెనుకాడే అవకాశమే ఉండదు. ఎందుకంటే 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో 100% గెలిచిన ఏకైక వ్యక్తి, దేశంలోని రికార్డు సృష్టించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన పేరు మొదట ఉంటుంది క్యాబినెట్ రేస్లో. సో ఆయన తీసుకుంటాడా లేదా అనేది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి. ఒకవేళ డిప్యూటీ సీఎం లాంటిది తీసుకుంటే నా స్థాయికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి డిప్యూటీ సీఎం తీసుకుంటానికి ఒప్పుకుంటారా లేదా అన్నది మనం ఇక్కడ ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ముందుగా డిప్యూటీ సీఎం ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు పవన్ కళ్యాణ్ నేను అధ్యక్షుడిగానే ఉంటాను, 2029కి పార్టీని ముందుండి నడిపిస్తాను అన్న ఈక్వేషన్లో ఉంటే నాదెళ్ల మనోహర్ పార్టీలో నంబర్ 2గా పవన్ కళ్యాణ్ తర్వాత వ్యక్తిగా ఉన్న నాదెళ్ల మనోహర్ తెనాల నుంచి 3వ ఎమ్మెల్యేగా గెలిచారు, గతంలో స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది. జనసేనలో నంబర్ 2 అంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరు అంటే నాదెళ్ల మనోహర్ అని చెప్తుంటారు. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ నాకు అవసరం లేదు నేను డిప్యూటీ సీఎంగా చేయను అంటే నాదెళ్ల మనోహర్ని డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం ఉంటుంది, లేదా మంత్రి పదవి అయితే గ్యారంటీగా ఇచ్చే అవకాశం. ఇందులో ఆలోచించాల్సిన అవసరం కానీ డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నాదెళ్ల మనోహర్ ఖచ్చితంగా క్యాబినెట్లో అడుగుపెట్టబోతున్నారు. For more videos like this, subscribe Big TV channel.